The sum of the squares of two consecutive even numbers is number 452. The numbers are రెండు వరుస సమసంఖ్యల వర్గాల మొత్తం 452 అయితే ఆ సంఖ్యలు ఏమవుతాయి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో 10 12 12 14 14 16 16 18. సో సింపుల్ గా ఫ్రెండ్స్ మీరు ఇది సో ఆప్షన్ వెరిఫికేషన్ తో కూడా ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్ గా సమాధానం చేయొచ్చు. ఇక్కడ ఏమంటాడంటే టూ నెంబర్స్ యొక్క రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మొత్తం ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 452 అంటున్నాడు. ఆ టూ నెంబర్స్ ఏంటో చెప్పమని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, సో మనం ఒక నెంబర్ ఎక్స్ అనుకుందాం, మరొక నెంబర్ వై అనుకుందాం. ఆ టూ నెంబర్స్ యొక్క స్క్వేర్ చేసి సమ్ చేస్తే 452 అని చెప్తా ఉన్నాడు. కనుక ఆ టూ నెంబర్స్ సరి సంఖ్యలు ఏమవుతాయని చెప్పి అడుగుతా ఉన్నాడు. సింపుల్ గా చూడండి, ఇక్కడ 10 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే ఇది 100 ప్లస్ 144 అవుతుంది. 452 అయ్యే అవకాశం లేదు. నా 12 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ అంటే 144 ప్లస్ 196 అండి. ఇది కూడా 452 అయ్యే అవకాశం అయితే లేదు. ఇక్కడ చూడండి, 14 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 14 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. Now 14 square will be 196, so 16 square will be 256 అండి. 196 plus 256 టూ నెంబర్స్ యాడ్ చేస్తే మనం 452 అనేది సరైన సమాధానంగా మొదటి ప్రశ్న 117కి మనం ఆన్సర్ అయితే ఇవ్వవచ్చు. 14, 16 ఆర్ టూ సక్సెసివ్ ఈవెన్.